హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది కదండి, గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించాలనుకుంటున్నానండి. సో గోల్డ్ జ్యువెలరీ, లాంగ్ చైన్స్, నల్లపూసలు, స్మాల్ చైన్స్ అండ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ అయితే మీకు ఇవాళైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ నాకు కాస్ట్ అవన్నీ అయితే పెద్దగా ఐడియా లేదు, కానీ సో మోడల్స్ అవన్నీ అయితే మీకు చూపిస్తే మీకు తెలుస్తుంది. సో మీకు షేర్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే మీకు మినీ హారం అయితే చూపిస్తానండి. సో ఇది వచ్చేసి అంతా మనకి కెంపులు పగడాలతోటి ఈ విధంగా అయితే ఉంటుంది. గ్రీన్ స్టోన్స్ మనకి అదే మెయిన్ అట్రాక్షన్ అండి ఈ మినీ హారంకి. సో దాన్ని పెండెంట్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఐడియల్ వచ్చిందనమాట. సో మీకు ఈ విధంగా చూస్తే అర్థమవుతుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా బాగా మినీ హారం బాగా లుక్ వస్తుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. హాఫ్ వరకు అయితే ఈ విధంగా మామిడి పిందులు లక్ష్మీదేవి పెండెంట్స్ వస్తాయి. మిగతా హాఫ్ అంతా వైట్ స్టోన్స్తో నెక్లెస్ టైప్ వస్తుందన్నమాట. సో చూడండి, నేను జూమ్లో చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా డిజైన్ అయితే అర్థమవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి, పెండెంట్కి వచ్చేసి లక్ష్మీదేవి ఐడియల్ సెంటర్లో పాటుగా చుట్టూ కూడా మనకి అష్టలక్ష్మిలాగా ఆ విధంగా వచ్చాయి, ప్లస్ ముత్యాలు వచ్చాయన్నమాట. ఇవి ఏమంటే మనకి ఈ టైప్ ఆఫ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మనం దేనికైనా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు నేను దీనికి సెట్ అవుతాయి అన్నట్టు పెట్టానన్నమాట. సో చూడండి, గ్రీన్ కలర్ అయితే మనకి మెయిన్ అట్రాక్షను. ఈ పక్కన వచ్చేసి మామిడి పిందులు ప్లస్ లక్ష్మీదేవి పెండెంట్. ఇది వచ్చేసి మనకి పట్టు సారీస్ మీద అట్లా వేసుకుంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసండి లాంగ్ హారం అన్నమాట. సో ఇది ఏమీ స్టోన్స్ ఏం లేదు, సింపుల్ గోల్డ్ తోటే మనకి. బట్ ఏమంటే అక్కడక్కడ ఫినిషింగ్ అయితే ఎనామిన్ కలర్స్ అయితే యూస్ చేశారనమాట. సో బట్ ఇది కూడా మనకి మ్యాచింగ్ అయితే దానికి కూడా ఇయర్ రింగ్స్ అన్నీ అయితే సరిపోతుంది. చూడండి, దీనికి కూడా సేమ్ లక్ష్మీదేవి పెండెంట్ మనకి వచ్చిందనమాట సెంటర్లో. ప్లస్ మనకి ఈ విధంగా గ్రీన్ అండ్ మెరూన్ ఎనామిన్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు. సో దానివల్ల అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇది చూడండి, ఇది గ్రీన్ అండ్ మెరూన్ పూసలతో బుట్టల టైపు ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే నార్మల్గా ఉండే చెవులి కన్నా ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నట్టు ఈ మోడల్ అయితే బాగుందన్నట్టు నేను ఇది అయితే సెట్ చేసుకున్నా ఈ విధంగా అండి. సో ఫినిషింగ్ అయితే మనకి వేసుకున్నప్పుడైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి వేసుకోం కాబట్టి. సో మినీ హారం వేసుకున్నప్పుడు ఇది లాంగ్ హారం ఒక్కటే వేసుకోవచ్చు, రెండు కావాలన్నా ఒకసారైనా వేసుకోవచ్చు. సో చూడడానికైతే సూపర్గా అండ్ వేసుకుంటే ఇంకా సూపర్గా అనిపిస్తుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక మినీ హారం. ఇది సింపుల్గా మనం డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, చిన్నపిల్లలకి వేసుకోవచ్చు, సారీ మీద సింగిల్ సారీస్ కూడా మనకి సింపుల్గా ఉంటుందన్నమాట లుక్. ఇవి ఏమంటే పింక్, లైట్ పింక్ షేడ్ స్టోన్స్తో ఈ విధంగా చేపించామన్నమాట. ఎందుకంటే ఇవి ఏ డ్రెస్సెస్కైనా సరిపోతుంది, సారీస్కనే కాకుండా అన్నిటికి మనకి మ్యాచింగ్ అవుతుంది. చూడండి, లైట్ పింక్ షేడ్ అన్నమాట కుందన్స్. సో ఇది దీన్ని చేపించి అయితే చాలా రోజులైంది, బట్ ఇప్పటి వరకు కూడా ఇంత స్టోన్స్ షైనింగ్ అనేది పోలేదన్నమాట. చాలా బాగా వచ్చింది ఇది ఫినిషింగ్ అయితే. నెక్స్ట్ ఇంకొకటి పైన ఉన్నది చిన్న లాకెట్ అండి. సో ఇది కూడా సేమ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లాకెట్ అన్నమాట. లైట్గా సింపుల్గా పికాక్ షేప్ అయితే వచ్చింది. సో దాన్ని ఈ విధంగా నెక్కి, డ్రెస్సెస్కి వేసుకోవడానికి, సిల్క్ శారీస్కి సింపుల్ ప్రయాణాలు చేసేటప్పుడు వేసుకోవడానికి శారీస్కి అయితే చాలా బాగుంటుంది ఈ చైన్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించేది ఇంకొక లాంగ్ చైన్ ప్లస్ పెండెంట్ అండి. ఇది మెయిన్ అట్రాక్షన్ ఏమంటే పెండెంట్ అన్నమాట. సో ఈ పెండెంట్ ఒక్కటే మనకి 2 తులాస్ పైనే ఉంటుంది. కంప్లీట్ వైట్ స్టోన్స్ ప్లస్ పికాక్ మోడల్ అన్నమాట. ఇది మనకి అస్తమాను హెవీ గోల్డ్ వేసుకోవాలి అన్నప్పుడు మనకి నచ్చలేనప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. సో ప్లస్ ఆ పెండెంట్ చూడండి, నేను ఇది ఆ పెండెంట్ని 2 చైన్స్కి ఈ విధంగా సెట్ చేశాను అన్నమాట. గ్రీన్ చైన్ అండ్ గోల్డ్ చైన్కి కూడా. సో ఆ పెండెంట్ జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవడమే అన్నమాట. సో చూడండి, నేను ఈ గ్రీన్ పూసలకు కూడా మనం ఈ విధంగా సెట్ చేశాను, ప్లస్ గోల్డ్ చైన్కి కూడా మ్యాచ్ అవుతుంది. సో దాన్ని మనం తల్లో కూడా
జడ వేసుకున్నప్పుడు కూడా మనం దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మల్టిపుల్గా అయితే యూజ్ అవుతుంది ఈ పెండెంట్. దాన్ని ఈజీగా తీసేసేయచ్చు. హుక్ ఒకటే ఉంటుంది, జస్ట్ మనం హ్యాంగ్ చేసుకుంటే ఏ విధంగా హ్యాంగ్ అవుతుందో ఆ విధంగా అయితే పెట్టుకుంటారనమాట. సో అది ఎలాగూ పెండెంట్ అనేది వెయిట్ ఉంటుంది కాబట్టి మనం హ్యాంగ్ చేసినా అది పడిపోతుందన్న భయం అయితే ఉండదు. సో అందుకే ఈ విధంగా మల్టిపుల్గా మనకి యూజ్ అవుతుంది అన్నట్టు వైట్ స్టోన్స్తో ఈ విధంగా అయితే చేశాను. చూడండి, ఈ విధంగా నేను 2 చైన్స్కి సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఈ పెండెంట్ని. బ్యాక్ చూస్తే జస్ట్ హుక్ సైడ్ ఉంటుంది మోడలు. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ చైన్ ఆల్రెడీ చూసారు కదండి, ఇందాక మీకు చూపించాను కదా. సో అదే పికాక్ మోడల్ లాకెట్ అనమాట. సో ఇది ఏమంటే సింపుల్గా ప్రయాణాలకి వాటికి, లేదంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకి కూడా వేయచ్చు అనమాట. సో దానికి నేను మ్యాచింగ్ అయితే ఇయర్ రింగ్స్ ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సో మనకి చిన్న చైన్ వేసుకున్నప్పుడు కొంచెం ఇయర్ రింగ్స్ పెద్దగా పెట్టుకుంటే దాని లుక్ అనేది ఇంకా మనకి రిచ్గా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకనేసి ఆ చైన్కి అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ బీడ్స్వి. ఇవి ఎప్పుడవో మోడల్, బట్ అట్లనే ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నాము. సో ఎప్పటి నుంచో ఉన్న అదే విధంగా అదే షైనింగ్లో ఉందన్నమాట. సో మనకి నల్లపూసలు వేసుకున్నప్పుడు కావాలి అంటే ఈ విధంగా మ్యాచ్ చేసుకోవడానికి ఇవి బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక చెవిలి చూపిస్తున్నాను. ఇవి ఎందుకంటే ఇందాక లాంగ్ చైన్కి మీకు చెవిలి చూపించాను కానీ అవి హ్యాంగ్ చేసి అయితే చూపించలేదు కదా. సో అందుకైతే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ అండి. ఇది ఏమంటే మనకి పికాక్ మోడల్, సేమ్ అన్ని మ్యాచింగ్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్స్కి ఒకదానికొకటి మ్యాచ్ అవుతాయి అన్నట్టు అన్నీ సేమ్ ఇవే ఉంటాయి స్టోన్స్ అయితే. ఇది అంతా పికాక్ మోడల్ అన్నమాట. సో మనకి ఎప్పుడైనా ఒకటే చేతికి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి మనకి ఇది యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అంతేకాకుండా మనకి డ్రెస్సెస్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది చాలా సింపుల్ లుక్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ బ్రేస్లెట్ అయితే. ఇది కూడా మనకి 2 తులాస్ పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టమైన మోడల్స్ అంటే బ్యాంగిల్స్ అన్నమాట. సో ఇవి అయితే డిఫరెంట్ మోడల్స్. ఇవి మనం ఎప్పుడు ఎన్ని రోజులు వేసుకున్నా సరే మనకి ఆ షైనింగ్ అయితే అదే విధంగా ఉంటుందన్నమాట. ఇవి అయితే కడియం టైప్ ఉంటుంది కదండి. సో అవి ఎలా అంటే మనం ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ ఈ ఒక్కటే వేసుకుంటే చాలా బాగుంటుంది కడియం టైపు. ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి ఏమంటే మనకి మట్టి గాజుల మధ్యలో వేసుకోవచ్చు. సో ఈ డిఫరెంట్ అయితే 3 ఐటమ్స్ చూడండి. ఇది మీకు ఆల్రెడీ జూమ్లో చూపిస్తే అర్థమవుతుంది అన్నట్టు. ఇది కడియం టైప్ అన్నమాట. ఇది ఎలా అంటే మనం ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఫ్రంట్ మాత్రం ఇది వేసుకుంటే ఈ బ్యాంగిల్స్ రెండు చాలా బాగుంటుంది అన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చేపించుకోవడం వల్ల అన్నీ ఒకదానికొకటి అయితే మ్యాచ్ అయిపోతున్నాయి. ఇవి వచ్చేసి కూడా కంప్లీట్ ప్లెయిన్ బ్యాంగిల్స్, బట్ షైనింగ్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఒక చోట కొంచెం లో షైనింగ్ అండ్ మధ్యలో ఈ విధంగా అయితే నెట్టెడ్ టైప్ అయితే ఉంటుందండి బ్యాంగిల్స్. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ వైట్ స్టోన్స్. ఇవి అయితే మనకి మట్టి గాజులు వేసుకున్నా లేదంటే హెవీ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మధ్యలో వేసుకుంటే వీటి షైనింగ్ వల్ల చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఇవి అయితే బ్యాంగిల్స్ అయితే కలెక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పిల్లలకి పెడతాం కదండి, మొలతాడన్నమాట. సో జస్ట్ నడుము పెట్టేది. ఇది చిన్నప్పుడైతే వేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు. సో కొన్ని రోజులు వేసుకున్నాక అది సాగిపోయి వాళ్ళు వాడడానికి అయితే అవ్వట్లేదు. సో దీన్ని కూడా మనం ఏ విధంగా వాడుకోవచ్చు అంటే నెక్కకైనా పెట్టుకోవచ్చు 2 పేటల కింద, లేదంటే ఈ విధంగా లాంగ్ చైన్లకు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది చూడడానికి ఇలా ఉంది కానీ వేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి. అది మనకి పిల్లలకి వేసేది వేసుకున్నాము అన్న ఏం తెలియకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇది కూడా పిల్లలది మనకి అందరికీ తెలిసే ఉంటుంది కదా, జస్ట్ మీకు మోడల్ అయితే ఐడియా ఉంటుంది అన్నట్టు చూపిస్తున్నాను. ఇది పిల్లలది అబ్బాయిలది బ్రేస్లెట్ టైపు అండ్ పులిగోర అన్నమాట. సో ఇవి కొంచెం వెయిట్ కూడా ఎక్కువే. ఒక 1 తులా ఉంది. లాకెట్ ఒక్కటే వచ్చేసి
సో దానికి చైన్ అయితే దానికి వెయిట్ అయితే కావాలి కదా, సో అందుకనే చైన్ కూడా ఇంకా లాంగ్గా ఉన్నది 2 తులాస్ చైన్ అయితే చేపించడం అయింది. ఎందుకంటే లాకెట్ వెయిట్ ఉన్నప్పుడు చైన్ అంతే స్ట్రాంగ్ ఉండాలన్నట్టు. సో ఇవి అయితే పిల్లల మోడల్స్ అండి, జస్ట్ మీరు చూస్తారన్నట్టు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నల్ల పూసలండి. మనకి రెగ్యులర్గా శారీస్ వాళ్ళకైతే కొంచెం పెద్దగా ఉండాలి, నేను డ్రెస్సెస్కి వాటికైతే సరిపోతుంది సింపుల్గా అన్నట్టు. ఇవి ఎక్కువ రెగ్యులర్గా వాడతాను. సో ఇవి డ్రెస్సెస్కి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. వెస్ట్రన్ వేర్కి ఈ మోడల్ అయితే వెస్ట్రన్ వేర్కి నెక్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వైట్ పర్ల్ వచ్చింది కదా, సో అదే మెయిన్ అట్రాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి చెవ్లీ ప్లస్ మనకి పెండెంట్ మ్యాచింగ్ అండి. ఇది ఏ విధంగా అంటే మనకి ఈ చైన్ని మనం మల్టిపుల్గా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి చెవ్లీ మ్యాచింగ్ సేమ్ లాకెట్ కూడా మ్యాచింగ్ ఈ విధంగా అయితే చేయించుకున్నాను అనమాట. సో ఇది మనం చిన్న చిన్న శారీస్కి డ్రెస్సెస్ మీద కూడా మనం వేసుకోవచ్చు. ఈ పెండెంట్ తీయడానికి కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని తీసి మనకి కావాలంటే సింపుల్గా చైన్ కూడా పిల్లలకైనా వేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్గా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇవి అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే చూపించడం అయితే అయిపోయింది కదండి. సో ఇంకా ఏమైనా మిస్ అయిందా అన్నట్టు చూస్తున్నాను. సో ఇది అయితే మీకు ఒకసారి నెక్ పెట్టుకుని చూపిస్తే లుక్ ఎలా ఉంటుంది అన్నట్టు చూపిద్దాం అన్నట్టు ఒకసారి తీస్తున్నాను. చూడండి మనకి ఎంత బ్రైట్ లుక్ ఉందో, పెట్టుకోకుండా ఈ విధంగా పెట్టుకుంటేనే మనకి చాలా షైనీగా ఉంది. ఆ వైట్ స్టోన్స్ కూడా ఆ బ్రైట్నెస్ వల్ల మనకి చాలా బాగా లుక్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అరవంకి అనమాట. సో ఇది కూడా సేమ్ అన్ని గ్రీన్, మెరూన్, వైట్ స్టోన్స్ తోటే లక్ష్మీదేవి పెండెంట్తో అన్నమాట. సో ఇది నాకు యాక్చువల్గా కుదరలేదన్నమాట. సో దాన్ని సరిగా వీడియో తీయడం అయితే కుదరలేదు. సో అట్లీస్ట్ ఒక పిక్, అందుకే మీకు క్లియర్గా డిజైన్ అయితే తెలుస్తుంది అన్నట్టు, క్లియర్గా ఉంటుంది అన్నట్టు పక్కన అయితే పెట్టాను. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అరవంకి. సో ఇది కూడా మనకి 10 తులాస్ పడుతుంది. సో ఎందుకంటే మనకి ఇలాంటి వస్తువులు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి కొంచెం ఎక్కువే పెట్టాల్సి వస్తుంది కదా. సో ఇది అయితే ఒక 10 తులాస్ అండి అరవంకి. పెట్టుకుంటేనే మనకి చాలా లుక్ అనిపిస్తుంది. ఎందుకంటే పట్టు శారీస్ మీదకి అన్ని శారీస్కి ఇది అయితే మ్యాచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ లక్ష్మీదేవి వడ్డానం టైప్. సో ఇది అయితే ఇక్కడ అయితే నా దగ్గర లేదు, జస్ట్ మీకు పిక్ మోడల్ అయితే చూపిద్దాం అన్నట్టు ఈ పిక్ అయితే పెట్టానండి. మీకు చూసారు కదండి మై గోల్డ్ కలెక్షన్. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి.